శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభారతం చెప్పుకుంటున్నాం. ఆరణ్య పర్వం సప్తమాశ్వాసంలో మనం నిన్న 103వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 104 నుండి కొనసాగిద్దాం. ఉరమాడి ఆశరంబుచ్చి పోవుటయును కడునొచ్చి ఆ కుంభకర్ణుడలిగి వెసవాలి తమ్ముని విడిచి తోరపుశిల కొనుచుక్కున రాము కూర్మి తమ్ముడెస పారుతించిన ధీరుండు సౌమిత్రి భల్ల యుగ్మమున తర్బాహు యుగము నరక మాయాబలోన్నతుడు దైత్యుడు చతుర్బాహుడై తోచిన భానుకులుడు చేతులెల్లదునిమే శితబల్లములవాడు మరి అనేక హస్తమస్తకాంగ్రి భాగుడైన గినిసి బ్రహ్మాస్త్రమేసిన కూలి అసుర కొండ కూలినట్లు. కాదు, ముందు ఇక్కడ చెప్పుకోవాలి. సుగ్రీవుణ్ణి వదిలిపెట్టాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు బాణం వేశాడో తన మీద, సుగ్రీవుని వదిలిపెట్టేసి కుంభకర్ణుడు లక్ష్మణుడు వైపు పురోగమించాడు. ధీరుడైన ఆ లక్ష్మణుడు కూడా మొట్టమొదట 2 బాణాలని ప్రయోగించి 2 చేతుల్ని నరికాడు, వాడి యొక్క కుంభకర్ణుడి యొక్క 2 చేతుల్ని. కానీ మాయాబలంతో ఆ రాక్షసుడు 4 చేతులు వాళ్ళలాగా కనిపించాడు. లక్ష్మణుడు ఆ 4 చేతులను కూడా ఖండించాడు. కానీ మళ్ళీ ఆ కుంభకర్ణుడు అనేకమైన చేతులతోటి, పెక్కు తలలతోటి, పెక్కు కాళ్ళతోటి కనిపించాడు. అప్పుడు లక్ష్మణుడు కోపంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే ఆ కుంభకర్ణుడు కూలే అసుర కొండ కూలినట్లు, పెద్ద కొండ కూలిపోయినట్లుగా వాడు నేలపై పడ్డాడు. ఇట్లు కుంభకర్ణుడు తెగటారిని చూచి దూషణానుజులు వజ్రవేగుండును ప్రమాధియు రాఘవానుజును తలపడి నిబడ బాణౌఘ నిర్భగుండు చేయుటైను అతడును వారిని అతి బహుళ శర జాలంబులను పొదివిన కయ్యంబొక్క ముహూర్తంబు చూపురకు రోమహర్షణంపై చెల్లి. తదనంతరంబా కుంభకర్ణుడు మరణించడం చూసి వజ్రవేగుడు ప్రమాది అనే వాళ్ళిద్దరు కూడా శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణుడిని ఎదుర్కొన్నారు. బ్రహ్మాండమైన బాణవర్షం కురిపించాడు ఆయన మీద. వాళ్ళిద్దరు కూడా లక్ష్మణుడి మీద, లక్ష్మణుడు కూడా ఆ సోదరులిద్దరి మీద కూడా లెక్కలేని బాణాలను ప్రయోగించాడు. అప్పుడు ఒక క్షణకాలం ఆ యుద్ధం చూసే వాళ్ళకి గగుర్పాటు కలిగించింది. అంటే చాలా అద్భుతంగా జరిగింది ఆ యుద్ధం. అనిల శుద్ధుండు నీలుడు రయంబెసగంబర తెంచి ఆ మహాధనుజుల మీద ఏ పునవుదగ్ర నగాగ్ర యుగంబు పూంచి వైచిన కడు రూపరన్ చదివి చెప్పక చూపగలేకపోయి ఆ ధనుజులు వానరోత్కరము తద్దయునుబ్బున నార్చే అతని. వెంటనే అక్కడికి లక్ష్మణుడి దగ్గరికి హనుమంతుడు, నీలుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ వజ్రవేగుడు అనే వాడి పైన 2 పెద్ద కొండలను విసిరివేశారు. ఆ ఇద్దరు కూడా దెబ్బకి, రాక్షసులు ఇద్దరు కూడా నామరూపాలు లేకుండా ఆ కొండ కింద పడి అణిగిపోయారు. ఆ విధంగా రాక్షసులు హతమారడం చూచి కోతి ముక్కలు ఉత్సాహంతో సింహనాదాలు చేశాయి. ఆకుల పడిన దశలను కాకుల క్రియ చెదిరి కడు వెగడు పడి రక్షోనీకములు లంక 8 వాకిళ్లను దూరే పౌరవర్గము తనక. రాక్షసేనలందరి కూడా కాకుల్లాగా నలుదిక్కులకి చెదిరిపోయాయి. లంకాపట్టణంలో 8 మూలలా ఉన్న ద్వారాలన్నీ తెరిచారు. ఆ విధంగా ఓడిపోయిన సేనలందరినీ అన్నీ కూడా యుద్ధ భూమిని వదిలేసి పట్టణంలోకి పారిపోయారు. అంతకుముందు ఒక ద్వారం తెరిచేది, వీళ్ళు పారిపోవడం కోసం మొత్తం చుట్టూతా ఉన్న 8 ద్వారాలని, అంటే యుద్ధ భూమి నుండి లంకాపట్టణంలోకి పారిపోయారు మొత్తం. అవి అవసరమున ఆముక్త కవచుండును, ఆబద్ధ తూణీరుండును, ప్రచండ కోదండును, కృపాణ బాణాసనాది వివిధ సాధనోపేత సన్నిహిత స్యందనుండును, పురందర హృదయ సాగర మందరుండును అయిన మేఘనాథుండు తండ్రిని చేరని సరిదించి వినయమున ఇట్లనియే.
ఇదంతా చూసిన తర్వాత ఆ రావణాసురుడి యొక్క కొడుకు రావణాసురుణ్ణి సమీపించి ఇంద్రజిత్తు ఇలా అంటున్నాడు, వగ వగ నేల దైత్య కుల వల్లభ ఏ కలుగంగ ఎమ్మయ్య నేనుండగా నువ్వు బాధపడ్డావు ఎందుకు తండ్రి? జగముల నీదు శత్రులకు శౌర్యము సెల్లునే వృత్ర వైరిలోనకు సురకోటి ఏ పడచి అప్రతిమోన్నతినున్న నీకు క్రోతికములను చూటెంత పని దేవనను కృపవంపు మాజి ఆజికిన్ ఆజి అంటే యుద్ధరంగానికి యుద్ధానికి పంపు నన్ను తండ్రి. దేవేంద్రుడు అనేవాడు వృత్రాసురుడు అనే పెద్ద రాక్షసుని చంపాడు వాడు. అటువంటి దేవేంద్రుణ్ణే నువ్వు జయించావు. అటువంటి నువ్వు ఈ కోతుల మూకకి బెదరడం ఏంటి తండ్రి? నన్ను ఆజ్ఞాపించు, నేను వెళ్తాను యుద్ధం చేయడానికి అన్నాడు. కూడిన కొండ మృత్యులను క్రోతుల ఉగ్రత ముట్టి కింక చందాడెద ఉజ్వలోగ్ర వివిధాంబక చుంబిత దిమ్ముకుండానై ఆడెద వీర నృత్యమురయమ్ర పార్థివ సూను పార్థివ సుమలిద్దరు. తప్పుపడింది కదా ప్రింట్, పార్థివ సూనులు అని ఉండాలని. సూనులు అనే ఉందా మీ దానిలో? ఇక్కడ మాని ప్రింట్ అయింది. పార్థివ సూనులిద్దరన్ క్రీడయ బోలే కిట్టి పెడకేలుగా కట్టేద పట్టి తెచ్చేదన్. రాజులిద్దరి ఆ రాజసోదరులిద్దరిని కూడా పట్టి తీసుకొస్తాను ఇక్కడికి, పెడకేలు కట్టి వెనక్కి చేతులు కట్టి నీ ముందర పడేస్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వు అన్నాడు. అని నా తెలివొంది మందోదరి సుందరుండు ప్రియనందనకు ఇట్లని మండోదరి సుందరుండు అంటే ఆయన భార్య పేరు మండోదరి కదా, మండోదరికి సుందరుడు అనమాట ఆయన. ఆ రావణాసురుడు ప్రేమపాత్రుడైన తన తనయుడితో ఇలా అంటున్నాడు, నీ పరాక్రమ లీల నిక్కమే నెరుగనే పుత్ర నీ భుజబల స్ఫురణమునన కాదే నాకిట్టి విఖ్యాతి శ్రీను కలిగే గిర్వాణ సంగంబుతోడ కూడా ఆ ఇంద్రుని కొని వచ్చిన బంటుగా వనరింపవే గర్వమెసగా మాయా విదుండవు మహిత దివ్యాస్త్ర విశారదుండవు నీవు సంగరమున పగతురెల్ల వెరగు పడక దృశ్యాదృశ్యతు నిరూప భంగితొరని చిక్కువరచుని మహోగ్ర బాణపాతంపులు దశరథాత్మజులకు తరమే. ఓర్వా నువ్వు ఎంత పరాక్రమం వాడువో నాకు తెలియందా? నీ వల్లనే కదా, నువ్వే కదా ఇంద్రుడిని పట్టి తెచ్చి నాకు అప్పచెప్పావు. నీ దర్పం చాలా గొప్పది, యుద్ధంలో మాయా యుద్ధంలో నువ్వు చాలా గొప్పవాడివి. నిన్ను చూస్తూనే పారిపోతారు ఆ దశరథ కుమారులు ఇద్దరు కూడా, నిన్ను తట్టుకోలేరు సుమా. నీకు ఇలా శత్రు చేయమని శేషముగా చంపి అనగా సమర నిహతులైన ఆస్మతీయ జనుల రుణము తీర్పుము మసలకపోయిరమ్ము పోర పొడిచి గెలువుము. వాళ్ళందరినీ కూడా సంహరించేసి ఈ యుద్ధంలో చనిపోయిన మన యొక్క రాక్షస సేన యొక్క రుణం తీర్చుకో ఓ ఇంద్రజిత్తు అని కౌగిలించుకొని వీడు కొల్పిన ఇంద్రజిత్తు సత్వరుండే అరదం బెక్కి లంకాపురము వెలువడినని కని వరచరానీకంబులు ఆర్చుచూ ఎదురు నడుచురయు అతడు వారి నించుకయు సరుక్కునక కరతలం పెట్టి లక్ష్మణుని పిలిచిన వెంటనే బయలుదేరాడు. దారిలో కపిసేన అంతా కూడా అడ్డగిస్తుంటే వాళ్ళని ఏమాత్రం లెక్క చేయకుండా నేరుగా లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాడు. వినియాతండును మౌర్వీ నినదంబున గగన తారుణి మధ్యంబు ఎల్లను మ్రోయ మత్త గజముంకరిన మృగేంద్రుడ బోలే కడగన్ పెలుసం ఇంద్రజిత్తు యొక్క పిలుపును ఆలకించాడు. మొత్తం ఆకాశం అంతా దద్దరిల్లేటట్టుగా ప్రతిధ్వనించేటట్టుగా తన ధనుస్సు టంకారం చేశాడు. మోతము మదించిన ఏనుగును చూచి లంఘించే సింహం అన్నట్లుగా అతనిపై విజృంభించాడు లక్ష్మణుడు. జైత్రులు గోత్ర భూమిధర సరులు సాగర ధీరులు ఉల్ల సచిత్ర ధను కళా విధుల జేయులు భూరి జయార్థులు అప్పుడు సౌమిత్రియు మేఘనాథుడు అమిత్ర విభేదులు తాకిరార్చి లోకత్రయ భీకర ప్రధన కౌతిక వేదిత చిత్తవృత్తులై ఎంతో వేగంతో యుద్ధం చేసేవాళ్ళు ఇద్దరు కూడా, లక్ష్మణుడు ఆ ఇంద్రజిత్తు ఇద్దరు కూడాను. అంతేకాదు
ముల్లోకాలు భీతి చెందే భయంకరమైన యుద్ధం చేయగలరు వాళ్ళు. అటువంటి వాళ్ళిద్దరూ ఒకళ్ళొకరిని ఎదుర్కొన్నారు. అప్పుడు మత్సరము మీర వండరు చిచ్చర పిడుగులను పోలి సిత విసిజములను చెచ్చరను పగవిలు నేర్వచ్చట తుల్యంబులయ్యా ఇరువురు కూడా పోరాడుతుంటే చాలా సమానంగా ఉంది యుద్ధం. తనకంటేనప్పుడు రావణ తనయుండని మీర చూచుతా నాతనికెంటెను మున్న రాఘవానుజుడు అనుపమ శరలీల అతిశయంబుగా మెరయన్. ఒకసారి బాణప్రయోగంలో లక్ష్మణుడి కన్నా ఇంద్రజిత్తు మించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అది చూచి ఇంద్రజిత్తు కూడా లక్ష్మణుడు కూడా అతిశయించి తన మేటితనాన్ని చూపేవాడు. అంత పట్టుతో మరంబుల ఎంత యువసన్ రూపతనూజి ఇంద్రజవైన సంతత శరములనన్నిటి ఇంతింతలు శకలములుగా చేసి అతండును. ఎన్నో చిల్లకోలను లక్ష్మణుడు పైకి ఇంద్రజిత్తుడు విసిరాడు. లక్ష్మణుడు ఎన్నో బాణాలని ప్రయోగించి ఆ తోమరాలని చిన్న చిన్న ముక్కలుగా ఖండించాడు. అట్టేడ అంగదుండు కడంగి లక్ష్మణునకు తలకడిచి అమంద వేగంబున మండోదరి నందను కదిసి ఘన మహీరుహంబున తన్మస్తకంబు వ్రేసిన చెలింపగా నిలింపవైరి నిస్తప్రాసంబు వాసవపోత్రుం దంపనెత్తుడయు లక్ష్మణుడు దానిని దుర్యనేసిన అయ్యసురయు గదాదండంబు చీర్చి అంగదు వక్షంబు వ్రేసినను తొలంగక చలంగి వాలి శూనుండు సాల వృక్షంబున ఆ రాక్షసు రథంబు రథ్య సారథి సహితంబుగా చదియ నడిచే అట్లు విరధుండయ్య చోటన అంతర్ధానమునుంది గగనగతుండయ్యే. వెంటనే అంగదుడు వేగంగా లక్ష్మణుణ్ణి ఆదుకుంటానికి వచ్చాడు. ఆ మండోదరి కొడుకు అయిన ఇంద్రజిత్తు పైన తలపడ్డాడు. ఆయన తలని ఒక పెద్ద చెట్టుతోటి కొట్టాడు. ఆ దెబ్బకు తట్టుకొని ఆ ఇంద్రజిత్తు ఒక ఈటెతోటి అంగదుణ్ణి సంహరించాలి అనుకున్నాడు. అంతలోనే లక్ష్మణుడు ఆ యొక్క ఈటెను తన బాణంతో ఖండించాడు. అప్పుడు ఇంద్రజిత్తు గదాదండంతో అంగదుడు రొమ్ము పైన బాగా గట్టిగా కొట్టాడు. అంగదుడు కూడా ఆ దెబ్బకు తట్టుకొని ఒక మధ్య చెట్టు నెట్టి ఇంద్రజిత్తు రథాన్ని వాడి సారథిని పచ్చడి అయ్యేటట్టుగా మోదాడు. ఈ విధంగా రథాన్ని కోల్పోగానే ఇంద్రజిత్తు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. మాయా రాక్షసుడు కదా వీడు, మాయలు తెలిసిన వాడు కదా. ఎవలన ఉరుకునో అతడెవ్వరి నెటు సొయ్యునొక్కయుందరుచుకొను నిబ్బెరపడి కపిసేనలు క్రొగు సెడన్ పంక్తి వదన కొడుకు ఉద్ధతుడయి అదృశ్యుడైపోయాడు ఇంద్రజిత్తుగాడు. ఎక్కడ ఏ వైపు చదువుతాడో ఎవరిని సమరిస్తారు అని వానరసేనులందరికీ కూడా చాలా ఆశ్చర్యంతో చాలా భయం పడుతున్నారు వాళ్ళు. ఉరుముచు అంచకాల చలితోగ్రబలాక కలిల తోపగా తరచకు ఘోర పిడుగు తండము ఓని శరప్రతాన ముక్కర తొలగించుచు కపిబలావళి త్రుంచి కలంచే ఏపున నెరగలు నుంచి బాణమయ నీరధి ముంచె రఘు ప్రవీరులు. వాడు అదృశ్యంగానే ఉండి కనపడకుండానే ఉండి ఎన్నో వేల బాణాలని కపిసేనలపై కురిపించాడు. అలానే రామలక్ష్మణుల యొక్క వాళ్ళ హృదయాలన్నీ కూడా కంగారు పడేటట్టుగా చేశాడు. మాయాదికు అంతర్హిత కాయు పురందర విరోధి కాకుత్సులు క్రోధాయత్తులగుతునే శ్రీ దీప్తులు శబ్దభేది దివ్యాస్త్రములను అదృశ్యమైన దేహం కాబట్టి వాడు కనపడట్లేదు కాబట్టి ఇక వాడిని బాణంతో ఎలా కొట్టాలి అని ఇంద్రజిత్తును ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ దగ్గర ఉన్న శబ్దభేది బాణాలని, అదొక మాయాయుద్ధం చేసే వాళ్ళ మీద ప్రయోగించే బాణాలు, అవి గుర్తు తెచ్చుకొని ఆ అస్త్రాలను ప్రయోగించారు. వానికి అలిగి సుగ్రీవాది వానరులు వృక్షశిలా ప్రకారంబులు కైకొని ఆకసమ్మను గెలిచిన దానవుండు వారిని అందర వెరచరవ నేయుటవ చేవ సెడి మగుడి పుడిమి కెరిగిరి వాడంత నిలవగా వాడి తూపులు వరపి రామలక్ష్మణుల కరమ్ము నొప్పించిన చెయ్యేది అయ్యనయున్
తమ్ముడును అన్నయ్యను తమ్ముడును కప్పిబలంబులు అడల ధరణీతలంపునకు నొరిగి విలయ కాల పతితులైన సూర్యేంద్రుల చందమున ఉన్నంగని సింహనాథం చేసి మొత్తానికి రాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా యుద్ధంలో కింద పడేశాడు. ఇంద్రజిత్తు సింహనాథం చేశాడు. రేపు మనం ఇంత భాగం 127వ పద్యం నుండి చదువు. కృష్ణార్పణమస్తు.